బ్యాక్ టు న్యూస్. ప్రభుత్వ కార్యక్రమంలో మంత్రి కోమటిరెడ్డి వ్యవహరించిన తీరు పోలీసులను ఉసిగొల్పిన అంశంపై సీఎం రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలని యాదాద్రి జెడ్పీ చైర్మన్ ఎలిమినేటి సందీప్ రెడ్డి డిమాండ్ చేశారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రి పదవి వచ్చిన అహంకారంతో ఊగిపోతున్నాడు అని, తమ కుటుంబం గురించి జిల్లాలోనే కాదు రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి తెలుసని అని చెప్పారు. మంత్రికి భయపడి పోలీసులు కూడా తనపై దౌర్జన్యంగా వ్యవహరించారని, సదరు అధికారిపై చర్యలు తీసుకోవాలంటున్న సందీప్ రెడ్డితో మా ప్రతినిధి రాములు ఫేస్ టు ఫేస్. నియోజకవర్గం బీబీనగర్ మండలంలో ప్రభుత్వ కార్యక్రమంలో ఆ జిల్లాకు చెందిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, యాదాద్రి భువనగిరి జిల్లా పరిషత్ చైర్మన్ ఎలిమినేటి సందీప్ రెడ్డిల మధ్య మాటల యుద్ధం కొనసాగింది. వాగ్వాదం జరిగింది. అసలు ఆ వాగ్వాదానికి వచ్చిన కారణం ఏంటి, అసలు ఎందుకు ఆ సంఘటన జరిగిందో మనతో మాట్లాడడానికి యాదాద్రి జిల్లా పరిషత్ చైర్మన్ ఎలిమినేటి సందీప్ రెడ్డి మనతో ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, అసలు నిన్న జరిగిన సంఘటన ఏంటి? అసలు నిన్న ఓపెనింగ్ కార్యక్రమాలు ఉండే, గ్రామ పంచాయతీ ఓపెనింగ్, వివిధ రోడ్ల కూడా ఓపెనింగ్ ఉండే. ఓపెనింగ్ అయిన తర్వాత అఫీషియల్ ప్రోగ్రామ్ ఉండే. స్టేజ్ మీద కూర్చున్నప్పుడు నా అవకాశం వచ్చినప్పుడు మాట్లాడినప్పుడు నేను క్లియర్గా వారిని మంత్రి గారిని ఏమని అడిగినానంటే, మీరు 3 రోజుల కిందనే బొమ్మల రావడానికి వచ్చిండ్రు, వచ్చి రైతు బంధు అడుగుతున్న రైతులని చెప్పులతో కొట్టాలని మాట్లాడినరు. ఇది మీరు సబబు కాదు, ఇది మీరు మంత్రిగా ఉన్నప్పుడు హుందాగా ప్రవర్తించాలి, మీరు ఇట్లా మాట్లాడొద్దు అని చెప్పుకుంటూ, మీరే కదా 9వ తారీఖు రోజు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత 10,000 వాళ్ళు 15,000 రైతు బంధు ఇస్తామన్నారు, 2 లక్షలు రుణమాఫీ చేస్తామన్నారు. రుణాలు తీసుకునే వాళ్ళు ఉంటే కూడా ఇమీడియట్గా రుణాలు తీసుకోండి అని కూడా చెప్పడం జరిగింది. పెన్షన్ కూడా 2,000 నుంచి 4,000 చేస్తామని ఇవన్నీ చెప్పింది కదా. మీరు చెప్పిన దాని మీదే అందరూ రైతు బంధు ఆశిస్తున్నారు, వాళ్ళు అడుగుతున్నారు. అడిగిన దానికి మీరు చెప్తూ ఉండడం కరెక్ట్ కాదు కదా అని చెప్పడం జరిగింది. అలాగే అభివృద్ధి ఏం చేసినా అని మాట్లాడుతున్నారు మీరు. ఇప్పుడు మీరు చేసిన ఓపెనింగ్లు అన్నీ కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన వర్క్సే కదా అవి. మీరు కొత్తగా ఒక ప్రొసీడింగ్ ఇచ్చింది లేదు, కొత్తగా మీరు ఒక శంకుస్థాపన చేసింది లేదు. మేము ఫండ్స్ పెట్టి కట్టిన బిల్డింగ్కే మీరు ఓపెనింగ్ చేస్తున్నారు కాబట్టి అభివృద్ధి మీకు కనిపిస్తలేదా అని చెప్పి అడగడం జరిగింది. అడిగి నేను నా వర్షన్ నేను చెప్పి కూర్చున్న తర్వాత మంత్రి గారు మాట్లాడుతూ ఫస్ట్ లేవడనే కొంచెము నన్ను హేళన చేసుకుంటూ మాట్లాడింది. సరేలే పోనీలే పెద్ద మనిషి అని వదిలిపెట్టిన. ఇంకా అట్లా మాట్లాడుతూ వేరే సబ్జెక్ట్లోకి పోయి కేటీఆర్ గారి గురించి, కేసీఆర్ గారి గురించి కూడా దుష్భాషలు ఆడడము, గలీజ్గా మాట్లాడుకుంటూ మళ్ళీ మా ఫాదర్ మీదకి నా మీదకి వచ్చేసరికి నేను లేచి దాన్ని ఏమన్నాడు స్పీచ్ లో? కేటీఆర్ కాలికోటి సరిపోవడం అని చెప్పి విమర్శ చేసాడు. మీ కుటుంబం గురించి కానీ మీ ఫాదర్ గురించి కానీ అసలు ఏమన్నాడు ఆయన? అంటే మీకు ఆడియోలో కూడా వినిపిస్తుంది. ఆయన బేసిక్గా మైక్ పట్టుకొని ఏమన్నాడంటే, కేటీఆర్ గారి గురించి మాట్లాడుతూ, కేసీఆర్ గారు ఎమ్మెల్యేగా ఉన్నందుకు, పార్టీ పెట్టినందుకే నీకు అవకాశం వచ్చింది మళ్ళీ ఎమ్మెల్యే అవుతందుకు. అదేవిధంగా నువ్వు ఇక్కడ ఉన్న జెడ్పీ చైర్మన్ కూడా మాధవరెడ్డి గారు వల్లనే జెడ్పీటీసీ అయ్యిండు, లేకపోతే ఆయనకు సర్పంచ్ కూడా అయ్యే అర్హత లేదు అని మాట్లాడిన నువ్వు ఏం మాట్లాడుతున్నావు? అసలు నువ్వు మంత్రివేనా? అసలు మంత్రి మాట్లాడే మాటలేనా? అఫీషియల్ ప్రోగ్రాంలో మాట్లాడాల్సిన మాటలేనా ఇవన్నీ ఏం మాటలు నువ్వు మాట్లాడుతున్నావు? నీకు ఓవర్ మంత్రి పదవి ఇచ్చిండ్రు, ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నావు నువ్వు? అది ఇదని మాట్లాడితే ఇమీడియట్ ఆయన పోలీసు వాళ్ళని పిలిచి ఈయన తీసుకుపోండి ఈ నుంచి అని అన్నాడు. అంటే తీసుకుపోవడమే, నువ్వు చెప్పేది ఏంది, ఓటు తీసుకుపోయేది నన్ను, నువ్వెంత అఫీషియల్గా ఈ మీటింగ్కి వచ్చినావు, నేనంతే అఫీషియల్గా మీటింగ్ వచ్చినా అని కూడా చెప్పడం జరిగింది. చెప్పిన తర్వాత ఆయనకి ఇంకా ఏం మాట్లాడాలో అర్థం కాక అధికార ఈ మదం ఎక్కి ఈయన తీసుకుపోయి లాకప్ లేయండి అని కూడా మాట్లాడిండు పోలీసులతో. అంటే లాకప్ వేపిస్తావా? చూస్తా కానీ నీ దమ్మేముందో చూస్తా, లాకప్ లేపి చూస్తా, నీ సంగతి ఏమో చూస్తా, నీ గవర్నమెంట్ సంగతి చూస్తా, నువ్వు లాకప్ లేచి చూస్తా నీ సంగతి అన్న. అట్లా ఘర్షణ వాతావరణంలో అందరు స్టేజ్ మీద రావడం జరిగింది. మెల్లగా నేను దిగేసి బయటకు వచ్చేసాను. సో మొత్తం మీద నిన్న జరిగిన సంఘటన చాలా దురదృష్టకరం. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి 10 ఏళ్ళు అధికారాన్ని కోల్పోయి ఇప్పుడు మంత్రి పదవి రాగానే అహంకారంతో ప్రదర్శిస్తున్నారని చెప్పి సందీప్ చెప్తున్నాడు. దీనిపైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించాలి, ఎలాంటి చర్యలు తీసుకోవాలో అలాంటి వ్యక్తులను క్యాబినెట్లో కొనసాగించుకోవాలా వద్దనేది కూడా మీరే తెలుసుకోవాలని చెప్పి సందీప్ రెడ్డి డిమాండ్ చేస్తున్నాడు. సంతోష్తో రాములు, 6 టీవీ న్యూస్, హైదరాబాద్.